మొన్న రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాదులో విలీనం చేసినప్పుడు రేపు ఫ్యూచర్లో మంచి జరుగుతుందని అనుకుంటున్నాము, జరగాలని కూడా కోరుకుంటున్నాము అధ్యక్ష. కానీ రంగారెడ్డి జిల్లా స్వభావం అంతా చెడగొట్టి ఈరోజు అస్తవ్యస్తంగా ఎలా చేసిరంటే అధ్యక్ష, 27 మున్సిపాలిటీలు 27 మున్సిపాలిటీలను 27 జాగాలలో కలిపేసిండ్రు. అర్థం లేకుండా కనీసం ప్రజాప్రతినిధులలో లేకపోతే ప్రజల యొక్క అవసరాల గురించి వాళ్ళతో మాట్లాడకుండా చేయడం అనేటువంటిది అది మంచిది కాదు. అది రంగారెడ్డి జిల్లా ప్రజలకు జవాబుదారీతనంగా మీరు అక్కడ ఉన్నారు అధ్యక్ష. మీరు కూడా ఇప్పుడు వికారాబాద్ అయి ఉండొచ్చు, అప్పుడు రంగారెడ్డి ఉంది, ఈరోజు రంగారెడ్డి జిల్లా ఉంది. రంగారెడ్డి జిల్లాకు పూర్తిగా అసలు ఎక్కడ కూడా రంగారెడ్డి జిల్లా స్వరూపం లేకుండా రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని పోగొట్టడానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు మనల్ని క్షమించారు అధ్యక్ష. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, 300 వార్డులు చేసిండ్రు. కానీ 27 మున్సిపాలిటీలకు సంబంధించి పరిపాలనా సౌలభ్యం ఉండాలని మనం అందరం అనుకుంటాం అధ్యక్ష. ఇది కొంతమంది అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఎవరిని సంప్రదించకుండా, మీరు ప్రజాప్రతినిధులను సంప్రదించలేకుంటే మీ ఇష్టం, కానీ కనీసం ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోవాలి. ఎక్కడ ఏ ప్రాంతం ఉందో, ఎక్కడ ఏ వార్డు పెట్టాలో, ఎక్కడ ఏ సర్కిల్ పెట్టాలో కనీసం అక్కడ ఉండేటువంటి ప్రజలకన్నా తెలవాలి కదా అధ్యక్ష. ఈరోజు 27 మున్సిపాలిటీలలో ఇప్పటికే రంగారెడ్డి జిల్లా 3 ముక్కలయ్యింది. పోనీ ఇప్పుడన్నా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 27 మున్సిపాలిటీలు అధ్యక్ష, వచ్చే ఆదాయం అంతా రంగారెడ్డి జిల్లా. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ అన్ని జిల్లాలకు రంగారెడ్డి జిల్లా నుంచి డబ్బులు వస్తున్నాయి. కానీ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుంటే రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు న్యాయం చేయలేకపోతే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించారు అధ్యక్ష. ఈరోజు నేను నిజంగా చెప్పాలంటే